Hello everyone, welcome back at the Net Spoken English channel. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము రెండు వీడియోలు చూసాం. రెండు వీడియోలు కూడా వుడ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఈ యొక్క పార్ట్ 3 అయిన వుడ్ గురించే కొన్ని సిచ్యువేషన్లో వుడ్ను ఏ విధంగా యూజ్ చేసి మనము ఇంగ్లీష్ మాట్లాడవచ్చో అవి నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చూడండి, హౌ టు యూజ్ వుడ్ని ఏ విధంగా యూజ్ చేయాలో అవి మనం నేర్చుకుందాం. ఏ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామో చూడండి. వుడ్ ఈజ్ యూజ్డ్ విత్ ద వర్డ్స్. వుడ్ ఈజ్ యూజ్డ్ విత్ ద వర్డ్స్. ఆ వర్డ్స్ ఏంటంటే చూడండి, లైక్, లవ్, హేట్, ప్రిపేర్, బీ గ్లాడ్ ఆర్ హ్యాపీ అండ్ రాదర్ టు ఎక్స్ప్రెస్ ప్రిఫరెన్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క వర్డ్స్ను యూజ్ చేస్తూ మన వుడ్ను మనము ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ లైక్ ఆర్ లైక్, ఐ వుడ్ లవ్ ఆర్ లైక్ కాఫీ. ఐ వుడ్ లవ్ ఆర్ లైక్ కాఫీ. నాకు కాఫీ అంటే ఇష్టము, నాకు కాఫీ అంటే ఇష్టము, నాకు కాఫీ అంటే ఇష్టము అన్నప్పుడు మనం ఈ విధంగా ఇచ్చేస్తాం. అలాగే షీ వుడ్ లైక్ బిర్యానీ. ఆమెకు బిర్యానీ అంటే ఇష్టం. నెక్స్ట్, ఐ వుడ్ రాదర్ గో టు బెడ్. ఐ వుడ్ రాదర్ గో టు బెడ్. నేను నిద్రపోవడానికి ఇష్టపడతాను. నేను నిద్రపోవడానికి ఇష్టపడతాను. హీ వుడ్ రాదర్ కన్సల్ట్ ద డాక్టర్. డాక్టర్ను కన్సల్ట్ అవటం మంచిది. డాక్టర్ను కన్సల్ట్ అవటం మంచిది. నెక్స్ట్, థర్డ్, ఐ వుడ్ బి ఓన్లీ టు గ్లాడ్ టు హెల్ప్ యూ. ఐ వుడ్ బి ఓన్లీ టు గ్లాడ్ టు హెల్ప్ యూ. నీకు సహాయం చేయడానికి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. నీకు సహాయం చేయడానికి నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. షీ వుడ్ బి, నెక్స్ట్, షీ వుడ్ బి హ్యాపీ టు సీ హిమ్. అతను చూడడానికి ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది. అతను చూడడానికి ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది. షీ వుడ్ బి హ్యాపీ టు సీ హిమ్. నెక్స్ట్, ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. నాకు టీ కంటే కాఫీయే ఇష్టం. సారీ ఫ్రెండ్స్, ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. టీ కంటే కాఫీయే నాకు ఇష్టం. దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను, దాన్నే ఎక్కువగా ఇష్టపడతాను, దాన్ని నాకు అదంటేనే ప్రీతి అనే అర్థంలో ఇక్కడ వుడ్ను యూజ్ చేసి మనం ప్రిఫర్ అనే వర్డ్ని దాన్ని సాయం తీసుకొని మనం మాట్లాడుతున్నాం. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. చూడండి, ఇక్కడ మనము కాఫీ, మనం ఇక్కడ తెలుగులో ఏమంటున్నాం, నాకు టీ కంటే కాఫీయే ఇష్టం అంటున్నాం. టీ కంటే, కంటే అనే అర్థం వచ్చింది ఇక్కడ, కంటే. దానికి మనం తెలుగులో ఏమంటాం అయితే, మామూలుగా అయితే దాన్ అని యూజ్ చేస్తాం కదండి. దాన్ అనేది యూజ్ చేస్తాం. కంటే అన్నప్పుడు దాన్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రిఫర్ అనే వర్డ్ వస్తే మనం టూనే యూజ్ చేయాలి. గ్రామటికల్గా టూనే యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ దాన్ని యూజ్ చేయకూడదు. ఫ్రెండ్స్, అది ఒక పాయింట్ మనం గుర్తెరగాలి. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. టీ కంటే నాకు కాఫీయే ఇష్టం. నెక్స్ట్, షీ వుడ్ ప్రిఫర్ సీరియల్స్ టు మూవీస్. మూవీస్ కంటే ఆమెకు సీరియలే ప్రీతి, ఇష్టం. ఏమండి, ఆ విధంగా మనము టూను యూజ్ చేసి ప్రిపేర్ చేసినప్పుడు టూను యూజ్ చేయాలి. అందుకే వుడ్ను యూజ్ చేసి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్, ఐ వుడ్ హేట్ యూ. ఐ వుడ్ హేట్ యూ థింక్ ఐ వాజ్ క్రిటిసైజింగ్ యూ. నిన్ను నేను విమర్శిస్తున్నానని నీవు అనుకుంటే నాకు గిట్టదు. నేను నిన్ను విమర్శిస్తున్నానని నీవు అనుకుంటే నాకు గిట్టదు. ఐ వుడ్ హేట్ యూ థింక్ ఐ వుడ్ హేట్ యూ థింక్ ఐ వాజ్ క్రిటిసైజింగ్ యూ. నిన్ను నేను విమర్శిస్తున్నానని నేను అనుకుంటే నాకు కుదరదు. లేకపోతే నాకు గిట్టదు, నాకు ఇష్టం లేదు అనే అర్థంలో మనం వుడ్ను ఇచ్చేసి మనం మాట్లాడుతున్నాం. అలాగే నెక్స్ట్, ఐ వుడ్ రాదర్ కమ్ విత్ యూ. ఐ వుడ్ రాదర్ కమ్ విత్ యూ. నీతో రావటం మంచిది. ఐ వుడ్ రాదర్ కమ్ విత్ యూ. నీతో రావటం నాకు మంచిది. ఐ వుడ్ రాదర్ కమ్ విత్ యూ. నీతో రావటం
నాకు మంచిది, బాగుంటుంది, నీతో రావటం బాగుంటుంది, లేకపోతే నీతో రావటం మంచిది అనే అర్థంలో రాదర్ను ఇచ్చేసి మనం మాట్లాడతాం. అలాగే నెక్స్ట్, ఐ వుడ్ లవ్ టు లివ్ హియర్. ఐ వుడ్ లవ్ టు లివ్ హియర్. ఇక్కడ ఉండటం నాకు ఇష్టమే, ఇక్కడ ఉండటం నాకు, ఇక్కడ నివసించడం నాకు ఇష్టమే. ఈ విధంగా మనము లైక్, లవ్, హేట్, ప్రిఫర్, బి గ్లాడ్, ఆర్ హ్యాపీ అండ్ రాదర్ వీటిని యూజ్ చేసుకుంటూ వుడ్ తోటి మనము ఈ విధంగా మనము మాట్లాడవచ్చు. 11th అయిన సిచ్యువేషన్, 11th సిచ్యువేషన్, యూజ్డ్ వుడ్ ఈజ్ యూజ్డ్ విత్ ద వర్డ్స్ ఇమేజిన్, ఎక్స్పెక్ట్, సే అండ్ థింక్. ఒపీనియన్స్ అన్నమాట, మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ ఉంటాం. అప్పుడు ఇక్కడ వుడ్ను యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఐ వుడ్ ఇమేజిన్ ద ఆపరేషన్ వుడ్ టేక్ ఎన్ అవర్. ఐ వుడ్ ఇమేజిన్, నేను ఊహిస్తున్నాను. ద ఆపరేషన్ వుడ్ టేక్ ఎన్ అవర్. ఒక గంట, ఆపరేషన్కి ఒక గంట పడుతుందని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను ఊహిస్తున్నాను. ఆపరేషన్ ఒక గంట పడుతుందని నేను ఊహిస్తున్నాను. ఇమేజిన్ అంటే ఊహిస్తున్నాను అంటే అప్పుడు వుడ్ను ఇచ్చేసి మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్, సెకండ్, ఐ థింక్ హీ వుడ్ బీ హియర్ అట్ ఎనీ టైమ్. ఐ థింక్ హీ వుడ్ బీ హియర్ అట్ ఎనీ టైమ్. అతడు ఏ సమయాన్ని ఇక్కడ ఉండొచ్చు అనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఆయన ఏ సమయాన్ని ఇక్కడ ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ హీ వుడ్ బీ హియర్ ఎట్ ఎనీ టైమ్. ఆయన ఏ సమయానైనా ఇక్కడ ఉండవచ్చు అని, ఇక్కడ ఉంటాడని నేను అనుకుంటున్నాను. అక్కడ థర్డ్ వన్, ఐ సే షీ వుడెంట్ హెసిటేట్ టు లివ్ విత్ ఎనీ మ్యాన్. ఐ సే షీ వుడెంట్ హెసిటేట్ టు లివ్ విత్ ఎనీ మ్యాన్. ఏ మనిషితోనైనా ఆమె నివసించడం లేదా కాపురం చేయటానికి ఆమె సంకోచించదు. వుడెంట్ హెసిటేట్, సంకోచించడం. ఆమె ఏ మనిషితోనైనా కాపురం చేయటానికి సంకోచించదని నేను అంటున్నాను. ఐ సే షీ వుడెంట్ హెసిటేట్ టు లివ్ విత్ ఎనీ మ్యాన్. ఏ మనిషితోనైనా ఆమె కాపురం చేయటానికి ఆమె సంకోచించదు అని నేను అంటున్నాను. ఏమండి? నెక్స్ట్, ఫోర్త్, ఐ వుడ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఆయన వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఐ వుడ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఆయన వస్తాడని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్, ఫిఫ్త్, సారీ ఫ్రెండ్స్, ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ సో ఐ బాట్ మై అంబ్రెలా. I thought it would rain so I brought my umbrella. వర్షం వస్తుందని నేను అనుకొని నా గొడుగు తెచ్చుకున్నాను. ఏమండి? ఏమనుకున్నాడు? వర్షం వస్తుందని అనుకున్నాడు, అంటే ఒపీనియన్ అనుకున్నాడు, కానీ వస్తుందో రాదో తెలియదు. ఏమండి? వర్షం వస్తుందని నేను నా గొడుగును తెచ్చుకున్నాను. నెక్స్ట్, ఐ వుడ్ సే హీ వాజ్ అబౌట్ 50. సుమారు ఆయనకి 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఐ వుడ్ సే, నేను అంటున్నాను అతనికి 50 సంవత్సరాలు ఉండొచ్చు, సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చు అని నేను అంటున్నాను. ఐ వుడ్ సే హీ వాజ్ అబౌట్ 50. నెక్స్ట్, 7th, I would imagine the job will take about 2 days. I would imagine, నేను ఊహిస్తున్నాను the job will take about 2 days. ఆ పనికి 2 రోజులు పడుతుందని నేను ఊహిస్తున్నాను. ఈ విధంగా ఒపీనియన్స్ను ఇమేజ్ను, ఎక్స్పెక్ట్, సే, థింక్ యూజ్ చేసి వాటిని యూజ్ చేసుకుంటూ వుడ్తో మనం ఈ విధంగా మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ 12 సిచ్యువేషన్లో పొలైట్ వే, పర్మిషన్ అండ్ రిగ్రెట్, ఈ 2 సిచ్యువేషన్లో మనం ఇక్కడ రాసాము, అవి నేర్చుకుందారి. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్, పొలైట్ వే అంటే మనం ముందు నేర్చుకున్నాం. వుడ్ యు మైండ్ కూడా మనం నేర్చుకున్నాం. అయితే అదేవిధంగా ఈ మెథడ్ కూడా సేమ్ ఇలాగానే ఉంటుంది.
చూడండి, వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే మీకు అభ్యంతరమా? వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చుంటే మీకు అభ్యంతరమా అని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మెథడ్ని కూడా ఈ విధంగానే యూజ్ చేసి మనం మాట్లాడచ్చు. చూడండి, వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ బారో యువర్ బైక్, మీ బైక్ తీసుకోవటం మీకు ఓకేనా? పొలైట్గా అనమాట. మీ బైక్ తీసుకోవటం నేను తీసుకోవడం మీకు ఓకేనా, మీకు ఇష్టమేనా అండి? వుడ్ ఇట్ బి ఓకే, మీకు ఓకేనా? ఇఫ్ ఐ బారో యువర్ బైక్, మీ బైక్ నేను తీసుకోవటం మీకు ఇష్టమేనా, మీకు ఓకేనా అని మనము పొలైట్గా ఎదుటివారిని పర్మిషన్ అడుగుతున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ కమ్ విత్ యూ, మీతో రావటం మీకు ఇష్టమేనా, నేను మీతో రావటం మీకు ఇష్టమేనా? నెక్స్ట్ థర్డ్, వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో, రేపు నేను సెలవు తీసుకోవటం మీకు ఇష్టమేనా, మీకు ఓకేనా, మీకు అంగీకారమేనా అండి? వుడ్ ఇట్ బి ఓకే ఇక్కడ మనము వుడ్ యు మైండ్ ఎలా యూజ్ చేసామో ఇక్కడ వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో, రేపు నేను లీవ్ తీసుకోవటం మీకు ఇష్టమేనా, ఓకేనా, అంగీకారమేనా అని మనం పొలైట్గా అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మన విషయం కూడా ఇచ్చేసి విశేష గురించి మనం మాట్లాడాం. చూడండి, నెక్స్ట్, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అయితే బాగుండు, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అయితే బాగుండు. ఐ విష్ యూ వర్ ఏ డాక్టర్, నీవు డాక్టర్ అయితే బాగుండు. ఐ విష్ యూ వర్ ఎన్ యాక్టర్, నీవు యాక్టర్ అయితే బాగుండు. ఆ విధంగా మనము ఇంతకుముందు నేర్చుకున్నాము. అయితే ఇక్కడ వుడ్ను యూజ్ చేసి మనము ఇలా మాట్లాడవచ్చు. ఏమండి, వుడ్ను ఇలాగా పొలైట్గా యూజ్ చేసింది. చూడండి, వుడ్ దట్ ఐ వాచ్ ఏ మూవీ అంటే ఇది రిగ్రెట్ అనమాట. బాగుండు అంటున్నాం కదండి, అంటే ఈ విధంగా ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్ అన్నాం కదా, అంటే ఇలా చేస్తే బాగుండు అంటున్నాం కదా. ఇక్కడ రిగ్రెట్ అవుతున్నాం అనమాట. ఎలా అంటే, వుడ్ దట్ ఐ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తే బాగుండు. ఇది ప్రెజెంట్ అనమాట. నేను సినిమా చూస్తే బాగుండు అంటే జస్ట్ ఒక గంట కిందట సినిమా చూస్తే బాగుండేది అనుకుంటాం, ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట. ప్రెజెంట్లో మనం ఈ మాట మాట్లాడుతున్నాం. వుడ్ దట్ ఐ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తే బాగుండు. అలాగే వుడ్ దట్ ఇట్ వర్ ట్రూ, ఇది నిజమైతే బాగుండు. అంటే వుడ్ దట్ ఇట్ వర్ ట్రూ, ఇది నిజమైతే బాగుండు. అలాగే వుడ్ దట్ హీ కేమ్ హియర్, అతను ఇక్కడికి వస్తే బాగుండు. ఈ విధంగా మనము బాగుండు అన్నప్పుడు వుడ్ దట్ నువ్వు యూజ్ చేసి మనం మాట్లాడతాం. రిగ్రెట్, ఇలా జరిగితే బాగుండు అనే రిగ్రెట్ అంటే పశ్చాత్తాపడటం, అంటే దాన్ని అలా జరగలేదు ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట. ఆ విధంగా మనము అనుకుంటున్నాం. వుడ్ దట్ హీ కేమ్ హియర్, ఆయన ఇక్కడికి వస్తే బాగుండు చూడండి. అప్పుడు మనం ఆ విష్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నామో అదే విధంగా వుడ్ దట్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. చూడండి, ఇది మనం ప్రజెంట్లో చెప్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, నేను నిన్న సినిమా చూస్తే బాగుండు, ఆయన నిన్న వస్తే బాగుండు అని మనం మాట్లాడుతుంటాం. అలాంటప్పుడు వుడ్ దట్ హీ హ్యాడ్ కమ్ హియర్ ఎస్టర్డే, ఆయన నిన్న వస్తే బాగుండు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము మాట్లాడాలి. అది ఫాస్ట్ ఉంది కనుక ఇది ప్రెజెంట్లో చెప్పుకుంటున్నాం. మనం ఇది ప్రెజెంట్ చెప్పుకుంటాం. వుడ్ దట్ ఐ వాచ్ మూవీ, వుడ్ దట్ ఐ వాచ్ మూవీ, నేను సినిమా చూస్తే బాగుండు. అలాగనే దీన్నే మనము వుడ్ దట్ ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీ, ఇప్పుడు నిన్న చూస్తే బాగుండు, ఎస్టర్డే నేను చూస్తే సినిమా చూస్తే బాగుండేది. వుడ్ దట్ ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే, నేను సినిమా చూస్తే బాగుండు. నిన్నటి గురించి చెప్పేటప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను యూజ్ చేసి మాట్లాడాలి. అదే ప్రస్తుతాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనము ఇక్కడ వీటిని యూజ్ చేసి మాట్లాడాలి. వుడ్ దట్ ఐ వాచ్డ్ ఏ మూవీ, ఇది ప్రెజెంట్ టెన్స్. వుడ్ దట్ హీ హ్యాడ్ కమ్ హియర్ ఎస్టర్డే, ఆయన నిన్న ఇక్కడికి వస్తే బాగుండు. ఫ్రెండ్స్, ఆ విధంగా మనం రిగ్రెట్ను ఆ విధంగా యూజ్ చేసి మాట్లాడవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ టేక్ రెస్ట్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ టేక్ రెస్ట్, నీవు
రెస్ట్ తీసుకుంటే మంచిది. నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది. ఇట్ వుడ్ బి బెటర్. ఇఫ్ యూ టేక్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్, ఇట్ వుడ్ బి ప్లీజర్. ఇఫ్ యూ విజిటర్స్. మమ్మల్ని సందర్శిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, మాకు చాలా సంతోషంగా ఉంటుంది, అది చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్ వుడ్ బి ప్లెజర్. సంతోషం, ఆనందం, చాలా ఆనందం. ఇట్ వుడ్ బి ప్లెజర్ ఇఫ్ యూ విజిటర్స్. మమ్మల్ని సందర్శిస్తే, మా ఇంటికి వస్తే మాకంతా చాలా సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు ఇట్ వుడ్ బి ప్లెజర్ ఇఫ్ యూ విజిటర్స్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ టేక్ రెస్ట్. ఈ విధంగా వీటిని యూజ్ చేసుకుంటూ మనం ఇంకా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వుడ్ యూ మైండ్ యూజ్ చేసి ఎలా మనం మాట్లాడతామో అలాగనే వుడ్ ఇట్ బీని ఓకే అని కూడా యూజ్ చేసి మాట్లాడచ్చు. ఐ విష్ ఐ వాజ్ ఏ డాక్టర్ అన్నదానికి కూడా విష్ను మనం యూజ్ చేసి మాట్లాడప్పుడు రిగ్రెట్ అయ్యేటప్పుడు వుడ్ దట్ ఐ వాచ్ మూవీ, వీటిని కూడా వుడ్ దట్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. అలాగనే మంచిది, బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ టేక్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం యూజ్ చేసి మనము వుడ్ను యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, అయితే మీరు నా వీడియోలు చూస్తున్నారు, దయచేసి మీరు లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్గా ఉంటేనే, అవి మీకు ఉపయోగకరంగా ఉంటేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగనే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నేను చేసే వీడియోలకు మీ యొక్క ప్రోద్బలం, మీ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఎంతగానో తోడ్పడుతుంది. నేను ఇంకా ఉత్సాహంగా వీడియోలు చేయడానికి ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.